హలో హాయ్. ఎండాకాలము చల్లగా కూల్ క్యారెట్ జ్యూస్ చూపిస్తాను. అన్సూయ కిచెన్, వెల్కమ్ టు అన్సూయ కిచెన్. అన్సూయ కిచెన్లో క్యారెట్ జ్యూస్ చూపిస్తుంది. ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఇట్లా కట్ చేసుకున్నా. నేను 4 క్యారెట్లు వేసుకున్నా. చక్కెర మీ ఇష్టం, మీరు ఎంత వేసుకోవచ్చు. నేనైతే ఇంత చాలని కొద్దిగా వేసుకుంటున్నా. 2 టీ స్పూన్లు వేసుకున్నా. ఏదన్నా ఎసెన్స్ స్మెల్ కోసం కొంచెం ఒక 2-3 డ్రాప్స్, 3 డ్రాప్స్ వేసుకున్నాం. ఇంకొకటి వేసుకున్నాం. 4 ఎసెన్స్ వేసుకున్నాం. ఇంకే కొంచెం పాలు, ఒక గ్లాస్ పాలు ఇక్కడ ఉన్నాయి చల్లటివి. కొంచెం ఇది మలాయి కూడా వేసుకుంటున్నాను. దీనిపైన మలాయి ఉంది కదా, అది కూడా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నా. పాలు మలాయి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అందుకని గ్రైండ్ చేసుకొస్తా. జ్యూసు చాలా బాగుంటుంది, పిల్లలకి ఇచ్చిన మనం తాగినా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే. గ్రైండ్ చేసిన కొంచెం ఉడికించుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మీరు. నేను పచ్చిదే చేసుకున్నా. కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాం. పల్సగా చేసుకోవచ్చు. చల్లగా ఫ్రీజర్లో పెట్టుకొని తాగొచ్చు. ఇలా క్యారెట్ జ్యూస్. చక్కెర నేను కొంచెం వేసుకున్నా, కానీ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు గ్లాస్లో పోసుకొని తీసుకుంటాను. చల్ల కూల్ చల్లగా తీసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి జ్యూస్లు. ఇప్పుడు ఎండాకాలం, దీని మీద మంచిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఏం వేసుకుంటలే కానీ బాదం, పిస్తా ఇవన్నీ ఉంటే సన్న కట్ చేసి ఇట్లా పోసేసుకొని తీసుకుంటే సూపర్ ఉంటుంది. చల్లగా చాలా బాగుంటుంది. అందరు తాగి చూడండి క్యారెట్ జ్యూస్. ఈరోజైతే క్యారెట్ జ్యూస్ చూపిస్తున్నా మీకు. రోజు ఒక జ్యూస్ పెడితే ఇప్పుడు ఎండాకాలం. ఓకేనా? నా వీడియో తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఒక జ్యూస్ పెడతా చూడండి తప్పకుండా. అన్సూయ కిచెన్ యాడ్ చేసుకోండి. నా జ్యూసులు, నా వంట తప్పకుండా చూడండి. తప్పకుండా లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి? బాయ్ అండి, బాయ్. అన్సూయ కిచెన్ జ్యూస్, క్యారెట్ జ్యూస్.